చాలామంది స్కూల్ అమ్మాయిలని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పెంపకం, వాళ్ళ దినచర్య, ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న సరదా గొడవలు ఇవన్నీ చూపించిన తర్వాత అమ్మాయిలందరూ కూడా వాళ్ళ స్కూల్ బస్ ఎక్కి నేరుగా జేఎస్ సీనియర్ హైయర్ సెకండరీ స్కూల్ అనే వాళ్ళ స్కూల్కి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ క్యాంపస్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కొందరు అమ్మాయిలు ఫుట్బాల్ ఆడుతుంటే ఇంకొందరు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. మరికొందరు బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. కొంతమంది అయితే యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో స్కూల్ ప్రిన్సిపల్ గారు అక్కడికి వస్తారు. పిల్లలందరూ కూడా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు. ఆ తర్వాత స్కూల్లో ప్రేయర్ టైం అవగానే గేట్లు మూసేస్తారు. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళు బయట నిలబడి ఉంటారు. ఇప్పుడు స్కూల్ టైం మొదలవుతుంది. వరుసగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంటర్వెల్ సమయం అవుతుంది, అంటే రెసెస్ అనమాట. అక్కడ అమ్మాయిలందరికీ ముందుగానే ప్యాక్ చేసిన లంచ్ బాక్సులు ఇస్తారు. అందులో రొట్టె, అన్నం, శనగల కూర, ఇంకా 1-2 పదార్థాలు ఉంటాయి. ఒకవైపు ఈ అమ్మాయిలందరూ కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీదకి ఎంత పెద్ద ఆపద రాబోతుందో పాపం వాళ్ళకి తెలియదు. అందరూ ఏమీ పట్టనట్టుగా ఉంటారు. అప్పటిదాకా జరిగిన విషయాలు, జరగబోయే విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ గలగలా మాట్లాడిన ఆ అమ్మాయిలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతారు. అక్కడ వంట చేసే మహిళలు కూడా ఏంటి వీళ్ళు ఇంతసేపు అంత గోల చేసి సడన్గా ఇంత సైలెంట్ అయిపోయారు, వీళ్ళకేమైనా పాము గరిచిందా ఏంటి అని తమలో తాము మాట్లాడుకుంటారు. సరిగ్గా అదే టైంకి రాజ్నాథ్ అనే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇతనే ఈ కథలో మెయిన్ విలన్. అయితే ఇంకొక విలన్ కూడా ఉన్నాడు. అతని గురించి మీకు ముందు ముందు చెప్తాను. తర్వాత రాజ్నాథ్ని చూడగానే అమ్మాయిలందరూ కూడా భయంతో లేచి నిలబడతారు. ఇంకొక వైపు వేరే క్లాస్ టీచర్లు ఆలోచనలో పడతారు. లంచ్ బ్రేక్ అయిపోయింది, క్లాసులు మొదలైపోయాయి, కానీ ఈ అమ్మాయిలు ఇంకా రాలేదేంటి అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అంతలోనే ఉన్నట్టుండి భవనంపై నుంచి ఒక అమ్మాయి కింద పడిపోతుంది. టీచర్ బయటికి పరిగెత్తి చూసేసరికి ఆ అమ్మాయి అప్పటికే విలవేలా కొట్టుకుని చనిపోయి ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందని ఆ టీచర్ గట్టిగా కేకలు వేస్తుంది. ఆ అరుపులు విని స్కూల్ గార్డులు అక్కడికి వచ్చేస్తారు. పైకి వెళ్ళి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరొక 9 మంది అమ్మాయిలు బిల్డింగ్ అంచున నిలబడి ఉంటారు. ఈ సీన్ చూసిన ప్రిన్సిపల్ షాక్ అయిపోతుంది. స్కూల్ మొత్తం గందరగోళంగా మారిపోతుంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. ఆ అమ్మాయిలు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా వాళ్ళని కాపాడడానికి దగ్గరికి వెళ్తే మా దగ్గరికి రావద్దు, వస్తే ఇక్కడే దూకేస్తామని బెదిరిస్తూ ఉంటారు. ఒక అంకులు మాకు చెప్పారు, సరిగ్గా 3 గంటల కల్లా మేమందరం దూకి చనిపోవాలి అని చెప్పారు. మీరు కనుక ఇప్పుడు దగ్గరికి వస్తే వెంటనే చనిపోతామని అరుస్తూ ఉంటారు. తర్వాత అందరి పరిస్థితి ఇక్కడ నిస్సహాయంగా మారిపోతుంది. వెంటనే ప్రిన్సిపల్, ఎవరా అంకుల్, ఎందుకు అతని మాటలు వింటున్నారు అని ఎంత బ్రతిమలన్నా కూడా వాళ్ళు వినరు. మా దగ్గరికి రావద్దు అంతే అని ఒక్క మాట తప్ప ఇంకేమీ మాట్లాడరు. తర్వాత మిగతా టీచర్లు, గార్డులు కలిసి ఎలాగైనా సరే ఒక్క అమ్మాయినైనా కాపాడాలి అని ప్రయత్నం చేస్తారు. ఒక గార్డు ఒక అమ్మాయి కాలు పట్టుకోగానే ఆ అమ్మాయి వెంటనే కిందకు దూకేసి ప్రాణాలు తీసుకుంటుంది. ఆ పరిస్థితి చూసి ప్రిన్సిపల్ గారు ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతారు. తర్వాత ఇప్పుడు సీన్ ఈ కథలో మరొక ముఖ్యమైన పాత్ర అయిన అథర్వ మీదకి మారుతుంది. ఇక్కడ అథర్వ అతని కూతురు కనిపిస్తారు. ఆ పాపకి తల మీద సగం గుండు ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అథర్వ తన కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. టైంకి తిండి పెట్టడం, ఎండ తగలకుండా చూసుకోవడం, పడుకోబెట్టడం లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అతని భార్య కొడుకు ఫస్ట్ పార్ట్లోనే చనిపోవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలి ఉంటారు. ఆ తర్వాత అథర్వ కింద ఉన్న ప్రతాప్ కోసం టీ పెడదామని టీ పొడి కోసం చూస్తాడు. కానీ అది అయిపోయి ఉంటుంది. అందుకే అది కొనడానికి దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్తాడు. అక్కడ టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అదే ఆ స్కూల్ అమ్మాయిలు ఎవరో ఒక అంకులు చంపాడని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిన విషయం. ఆ వార్త వినగానే అథర్వకు విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇది ఎవరో చేసిన వశీకరణ అని అతను గ్రహిస్తాడు. తర్వాత స్కూల్ దగ్గర పరిస్థితి చూస్తే ఒక అమ్మాయి చనిపోయిందని తెలియగానే పిల్లల తల్లిదండ్రులందరూ కూడా అక్కడికి గుమిగూడతారు. తమ పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆందోళన పడతారు. కానీ పోలీసులు వాళ్ళని ఆపి, దయచేసి ఆగండి, అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు మమ్మల్ని అర్థం చేసుకోనివ్వండి అని చెప్తారు. కానీ ఆ కంగారులో ఉన్న తల్లిదండ్రులు ఎవరు వినే పరిస్థితిలో ఉండరు. తర్వాత అదే సమయంలో అథర్వ తన బేస్మెంట్లోకి వెళ్ళి ప్రతాప్ని చూస్తాడు. అతను ఎక్కడైనా తప్పించుకున్నాడేమో అని చూస్తే అతను అక్కడే పడి ఉంటాడు. అథర్వ, నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ వశీకరణ విద్య తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని అడుగుతాడు. దానికి నాలుక లేని ప్రతాప్ కళ్ళతోనే సైగ చేసి చెప్తాడు, అవును, నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళే నన్ను కాపాడడానికి వచ్చారు అన్నట్టుగా తన సైగ ఉంటుంది. అది చూసిన అథర్వ కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోతుంది. తర్వాత సీన్ కట్ చేస్తే స్కూల్లో
ఎస్పీ కేశవ్ ఆ అమ్మాయిలను అసలు ఎవరి మాట విని ఇదంతా చేస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళలో నుంచి ఒక అమ్మాయి ముందుకొచ్చి మీకు ఒక మెసేజ్ ఇవ్వమని మాకు చెప్పారు. తర్వాత ఎలాగైనా సరే ప్రతాప్ అంకుల్ని వెతికి తీసుకురండి, లేదంటే మిగిలిన అమ్మాయిలను కూడా ఒక్కొక్కరుగా ప్రాణాలు తీసుకుంటారు. ప్రతాప్ అంకుల్ దొరికేంత వరకు ఇది ఆగదు అని చెప్తుంది. సో ఎస్పీ కేశవ్కి ఏం చేయాలో పాల్పోదు. అసలు ఎవరి ప్రతాప్ ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, మీకెవరు చెప్పారు, ఆ అంకుల్ ఎక్కడున్నాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. కానీ అమ్మాయి ఈ వివరాలేమీ మేము చెప్పలేం, మీకు చెప్పమంది చెప్పేశాం, అది చేయండి, లేదంటే ఒక్కొక్కరుగా చనిపోతూనే ఉంటామని హెచ్చరిస్తుంది. ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి మిగతా వాళ్ళ వైపు తిరిగి నా పని అయిపోయింది, ఇక నెక్స్ట్ స్టెప్ మొదలు పెట్టండి అన్నట్టు సైగ చేస్తుంది. దాదాపు 40 నుంచి 50 మంది అమ్మాయిలు ఒక్కసారిగా రౌద్ర రూపం దాలుస్తారు. వాళ్ళకి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా తోసేస్తూ ఉంటారు. పోలీసులు, జనాలు, మీడియా అనే తేడా లేకుండా అందరి మీద దాడి చేస్తారు. కెమెరామెన్ల కెమెరాలు పగలగొడతారు. అడ్డం వచ్చిన పోలీసుల తలలు రాళ్లతో కొట్టి పగలగొడతారు. ప్రశాంతంగా ఉండే ఆ అమ్మాయిలలో ఈ భయంకరమైన రూపాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఈ గొడవనంతా న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా లైవ్ చేస్తూ ఉంటారు. బయట కూర్చొని ఇదంతా చూస్తున్న అదరుకు పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది. వెంటనే అతను ఒక ప్లాన్ వేస్తాడు. తర్వాత సీన్లో అతని కారులో ఎవరో కొన్ని వస్తువులు పెడుతున్నట్లు చూపిస్తారు. ఆ వస్తువులు ఏంటనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. తర్వాత అదరు నేరుగా స్కూల్ లోపలికి రాజనాథ్ని కలవడానికి బయలుదేరతాడు. కట్ చేస్తే సీన్ మళ్ళీ స్కూల్ క్యాంపస్కి మారిపోతుంది. అక్కడ అమ్మాయిలందరూ కూడా కూర్చుని ఉంటారు. ఎస్పీ కేశవ్ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కంగారు పడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. ఇంతలో మరొక అమ్మాయి వచ్చి, సార్ మీకు కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఈ 5 నిమిషాల్లో మీరు ప్రతాప్ని వెతకపోతే తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఎస్పీ కేశవ్కు మరింత టెన్షన్ పెరిగిపోతుంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, సార్ ప్రతాప్ ఎక్కడున్నాడో తెలిసిన ఒక వ్యక్తి వచ్చారు అని చెప్తాడు. ఇక్కడ వచ్చింది మరెవరో కాదు, అదర్వు. అతను నేరుగా కేశవ్ దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిలు వెతుకున్న ప్రతాప్ నా దగ్గరే ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత అదరు ఆ అమ్మాయిలతో మాట్లాడతాడు. ప్రతాప్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను మీ అంకుల్తో మాట్లాడాలి అని అంటాడు. అంతే ఆ అంకుల్ అంటే మన రాజునాథ్ ఎంట్రీ ఇస్తాడు. అతను అదరు దగ్గరకు వచ్చి, నువ్వు మామూలు మనిషివి కదా, నీ దగ్గర ఏ శక్తులు లేవు, మరి అంత శక్తివంతమైన ప్రతాప్ని నువ్వు ఎలా పట్టుకున్నావు అని అనుమానంగా అడుగుతాడు. ఇంతలో అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా అదరు మీద అరుస్తారు. ఏమయ్యా, మా పిల్లల ప్రాణాలు పోతున్నాయి, ముందు ఆ ప్రతాప్ ఎక్కడున్నాడో చెప్పు అని గొడవ చేస్తారు. సో ఈ అరుపులు గందరగోళం నచ్చని రాజనాథ్ ఎస్పీ కేశవ్ చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని ఒక అమ్మాయి చేతికిస్తాడు. ఎవరు ఎక్కువ అరుస్తున్నారో వాళ్ళని కాల్చేయి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులని బయటికి పంపించు, మాట వినకపోతే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కూతుర్ని కాల్చేయి అని ఆదేశిస్తాడు. ఆ అమ్మాయి వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. వాళ్ళు వినకపోవడంతో నిజంగానే వాళ్ళ కూతుర్ని కాల్చేస్తుంది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతుంది. కానీ ఆ తాంత్రికుడికి ఏం కావాలంటే పూర్తి నిశ్శబ్దం, అది దొరుకుతుంది. అప్పుడు అదరు, అసలు నువ్వెవరు, నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి రాజునాథ్, నేను మా అన్నయ్య కోసం 12 ఏళ్ళుగా వెతుకుతున్నాను, మొదట్లో ఏదో తపస్సులో ఉండి ఉంటాడు అనుకున్నాను, కానీ తర్వాత ఏదో తేడా జరిగిందనిపించింది, అందుకే నేను అతన్ని వెతుకుంటూ బయలుదేరాను. నాకు ఈ అమ్మాయిలని బాధ పెట్టాలని లేదు, నువ్వు మా అన్నయ్యను నాకు ఇచ్చేసే, నేను ఆ అమ్మాయిలందరినీ వదిలేస్తాను అని చెప్తాడు. దానికి అదరు, అయితే నువ్వు నాతో రావాలి అని కండిషన్ పెడతాడు. రాజనాథ్ వెంటనే ప్రిన్సిపాల్తో మాట్లాడి 2 బస్సులు ఏర్పాటు చేస్తాడు. బయట ఉన్న జనాల్ని, మీడియాని, పోలీసులను పక్కకు పంపించేస్తాడు. ఆ 2 బస్సులు ఊరి బయటికి బయలుదేరుతాయి, ఎందుకంటే అదరు ఇల్లు ఊరికి చాలా దూరంలో ఉంటుంది. తర్వాత బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు అదరు రాజనాథ్ని అడుగుతాడు. ఒక మాట అడుగుతాను, ప్రతాప్ మీ అన్నయ్య అయితే అతన్ని వెతకడానికి నీకు 12 ఏళ్ళు ఎందుకు పట్టింది, కావాలంటే ముందే రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి రాజనాథ్, అవును, మంచి ప్రశ్న అడుగావు, మా అన్నయ్య క్షుద్ర శక్తుల్లో ఆరితేరినవాడు, నేను కూడా అదే దారిలో వెళ్తున్నాను. ఒకసారి అతను ఏకంగా 2.5 సంవత్సరాలు ఒకే చోట కూర్చొని తపస్సు చేశాడు, ఎవరిని కూడా కలవలేదు, నన్ను కూడా వద్దన్నాడు, అందుకే ఈసారి కూడా ఏదో పెద్ద సిద్ధి కోసం ఇలా మాయమయ్యాడేమో అనుకున్నాను. కానీ 2.5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు గడిచినా అతని నుంచి ఏ సమాధానం లేదు, ఫోన్ చేస్తే కలవలేదు, అందుకే గత 2 ఏళ్ళుగా అతన్ని వెతకడం మొదలుపెట్టాను. ఈరోజు నా ప్రయత్నం ఫలించబోతుంది, మా అన్నయ్య ఎక్కడున్నాడో నువ్వు చెప్పబోతున్నావు అని అంటాడు. సరే ఇప్పుడు నా వంతు, నేను ఒక ప్రశ్న అడుగుతా అంటూ రాజ్నాథ్ మాట్లాడతాడు. మా అన్నయ్య లాంటి జ్ఞాని సర్వశక్తుడి ముందు నువ్వు ఎలా నిలబడగలిగావు అని అడుగుతాడు. దానికి అదరు, అతను గత 12 ఏళ్ళుగా నా దగ్గరే బందీగా ఉన్నాడు, నేను అతనికి పెట్టిన గతి నువ్వు చూస్తే షాక్ అయిపోతావు, నా దగ్గర జాగ్రత్తగా ఉండు, లేదంటే నీకు కూడా అదే గతి పడుతుంది, ఎందుకంటే ఈ అమ్మాయిలు ఇప్పుడు నా మాట మాత్రమే వింటారు అని గట్టిగా బదులిస్తాడు.
ఇంతలో దారిలో ఒక అమ్మాయి జనాలను చంపుతూ అటు ఇటు పిచ్చిగా పరిగెడుతూ ఉంటుంది. రాజ్నాథ్కి అకస్మాత్తుగా దగ్గు వస్తుంది. అతను ఆ అమ్మాయిని ఏయ్ బస్సులోకి వచ్చి కూర్చో అని ఆదేశించినా కూడా ఆ అమ్మాయి అతని మాట వినకుండా ఎటో పారిపోతుంది. ఈ విషయం అథర్వ్ గమనిస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బస్సులో అథర్వ్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు అథర్వ్, నేను నీకు నీ అన్నయ్యని అప్పగిస్తాను, కానీ బదులుగా నువ్వు నా కూతుర్ని బాగు చేయాలి అని చెప్తాడు. రాజ్నాథ్ అథర్వ్ కూతురు పరిస్థితి చూసి షాక్ అయిపోతాడు. ఒక మంత్రం 12 ఏళ్ల పాటు ఎలా పనిచేస్తుంది? ఇదేం తంత్ర విద్య, ఇది నేను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నేను చేసే మంత్రం కేవలం 24 గంటలే పనిచేస్తుంది, లేదా నేను వాళ్ళతో పాటే అక్కడే ఉండాలి. ఒకవేళ నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి 2 తగిలించి లేపితే మళ్ళీ మామూలుగా అయిపోతారు. అలాంటిది నీ కూతురు మీద ఒక మంత్రం 12 ఏళ్ళు ఎలా పనిచేస్తుంది? నువ్వు ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పు చేసి ఉంటావు. దానివల్లే నువ్వు నీ కూతురు ఈ కర్మను అనుభవిస్తున్నావు. చెప్పు, అసలు నువ్వేం చేసావు అని నిలదీస్తాడు. దానికి అథర్వ్, ఏముంది, మీ అన్నయ్య దగ్గర ఒక 10 రూపాయలు అప్పు తీసుకున్నాను అని చెప్తాడు. అది వినగానే రాజ్నాథ్, అయితే వెంటనే ఆ 10 రూపాయలు ఇచ్చేసా అంటాడు. అథర్వ్ ఇంట్లో వెతికి ఒక 10 రూపాయలు తీసి ప్రతాప్కి ఇస్తాడు. సరే, చాలా మంచి పని చేసావు. ఇప్పుడు నువ్వు అప్పు తెచ్చేసావు. నీ కూతురు కూడా మామూలు మనిషి అయిపోయి ఉంటుంది. దాన్ని కుదిపిలేపు, చంప మీద కొట్టు అంటాడు. తర్వాత అథర్వ్ తన కూతుర్ని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. పాపకు స్పృహ వస్తుంది, కానీ పాపకి ఇప్పుడు 3 పెద్ద సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో తన తండ్రే తన చెవులు పాడు చేయడంతో పాపకు సరిగ్గా వినపడదు. రెండవది, 12 ఏళ్లుగా కాళ్ళు చేతులు కదలకపోవడంతో అవి చచ్చుపడిపోయి ఉంటాయి. పాప కదలలేకపోతుంది. ఇప్పుడు మూడవది, ఇన్నేళ్లుగా మాట్లాడకపోవడం వల్ల నోటి మాట రాదు. కేవలం ఏడుపు అరుపులు మాత్రమే వస్తాయి. తన కోపాన్ని, నిస్సహాయతను అలా వ్యక్తపరుస్తుంది. తర్వాత ఇక్కడ ప్రతాప్ మాట్లాడలేకపోవడానికి కారణం అథర్వ్ అతని నాలుక కోయడమేనని రాజ్నాథ్కు అర్థమైపోతుంది. దాంతో అతనికి విపరీతంగా కోపం వస్తుంది. అథర్వ్ మీద దాడికి దిగుతాడు. అప్పుడు అథర్వ్, నా మీద చేయి చేసుకున్నావంటే నేను నీ చివరి అస్త్రాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. దాంతో నువ్వు అంతమైపోతావు. నువ్వు నా కూతుర్ని బాగు చేసావు, అందుకే నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను అని హెచ్చరిస్తాడు. కానీ రాజ్నాథ్, నువ్వు ఒక తుచ్చమైన మనిషివి, నాలాంటి మహాతాంత్రికుడిని సవాల్ చేస్తావా? నిన్ను చంపకుండా వదలను అంటాడు. తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది. సినిమా మొదట్లో అథర్వ్ తన ఇంట్లో కొన్ని పెట్టెలు తెప్పించాడు కదా, వాటిలో ఉన్నవి స్పీకర్లు. అతను ఆ స్పీకర్లను ఆన్ చేయగానే వాటి నుంచి ఒక రకమైన హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ దెబ్బకు అక్కడున్న వాళ్ళందరి చెవులు దెబ్బడిపోతాయి. రాజ్నాథ్ పవర్ అంతా కూడా అతను చెప్పే మాటల్లోనే ఉంటుంది. ఆ అమ్మాయిలకు అతను చెప్పేది వినపడితేనే వాళ్ళు అతని కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు చెవులు పనిచేయనప్పుడు ఇక అతను చెప్పేది వాళ్ళకి ఎలా వినపడుతుంది? అదే అదనుగా తీసుకుని అథర్వ్ ముందుగా రాజ్నాథ్ తల పగలగొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత అతని నాలుక కూడా కోసేస్తాడు. చివరికి వాళ్ళ అన్నయ్య ప్రతాప్ను బంధించిన గదిలోనే రాజ్నాథ్ను కూడా బంధిస్తాడు. సినిమా చివరిలో 3 మంచి విషయాలు జరుగుతాయి. ఫస్ట్, ఆ బస్సులను ట్రాక్ చేసిన పోలీసులు, ప్రిన్సిపల్ అథర్వ్ ఇంటికి చేరుకుంటారు. అమ్మాయిలందరూ కూడా సురక్షితంగా కాపాడతాడు. రెండో విషయం ఏమిటంటే, సాధారణ పోలీసులు కూడా పట్టుకోలేని ఒక ప్రమాదకరమైన తాంత్రికుడిని పట్టుకున్నందుకు అథర్వ్ మీద ఎలాంటి కేసు పెట్టరు. అతనికి జైలు శిక్ష కూడా పడదు. ఇక మూడో విషయం ఏమిటంటే, అతను ఆ 2 అన్నదమ్ములైన తాంత్రికులను తన దగ్గరే బందీగా పెట్టుకుంటాడు. 12 ఏళ్ల క్రితం స్పృహ కోల్పోయిన అతని కూతురు మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. తను ఇప్పుడు చూడగలదు, వినగలదు, అన్నిటినీ అర్థం చేసుకోగలదు. తానంతట తాను తిరగగలదు, తాగగలదు. ఇన్నేళ్ల తర్వాత తన కూతురు మళ్ళీ మామూలు కావడం చూసి అథర్వ్ చాలా సంతోషపడతాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.